హైదరాబాద్ టు విజయవాడ. నిత్యం హైదరాబాద్ నుండి విజయవాడ, విజయవాడ నుండి హైదరాబాద్కి ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఏదైనా పండుగలు వచ్చాయంటే చాలు హైదరాబాద్ నుండి ఆంధ్రాకు క్యూ కడతారు అక్కడి ప్రజలు. ఈ కారణంగా ఈ హైవే పూర్తిగా ట్రాఫిక్తో నిండిపోతుంది. ఫలితంగా 5 గంటల ప్రయాణం, కొన్నిసార్లు 10 గంటలు కూడా పడుతుంది. అందుకే ఈ ట్రాఫిక్ని నియంత్రించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా హైదరాబాద్ టు విజయవాడ ప్రయాణించేలా సరికొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే సిద్ధం కాబోతోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రహదారుల విస్తరణపైన ప్రత్యేక దృష్టి సారించిన కేంద్రం జాతీయ రహదారులను, గ్రీన్ ఫీల్డ్ హైవేలను అందిస్తూ రవాణా సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు పారిశ్రామిక ప్రగతికి దోహదం చేస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాన్ని మరింత సులువు చేయాలని భావించిన కేంద్రం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి NH-65 విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం 4 వరుసలుగా ఉన్న ఈ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించడానికి రెడీ అయింది. నేషనల్ హైవే పైన రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ 6 లైన్ల హైవే విస్తరణను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇక ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ఆమోదముద్ర తెలిపింది. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు విస్తరణకు టెండర్లు పిలువనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని దండుమల్కాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గొల్లపూడి వరకు 265 కిలోమీటర్ల పొడవున NH-65ను విస్తరించనున్నారు. దీనికోసం 6250 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. ఈ రోడ్డు విస్తరణతో పాటు సర్వీస్ రోడ్లను కూడా నిర్మిస్తారు. దీనికి సంబంధించిన DPRను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రానికి పంపింది. 4 లైన్ల నుండి 6 లైన్ల విస్తరణకు ఈ నెల 15వ తేదీన ఫైనాన్స్ కమిటీ సమావేశంలో ఆమోదం తెలపనుంది. ఇక ఈ మేరకు ఈ నెలలోనే టెండర్లు పిలిచే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ మాసంలో పనులను ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ హైవేలో తరచూ జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఈ రహదారి విస్తరణ చేయాలని భావిస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు ఈ రహదారిలో 569 రోడ్డు ప్రమాదాలు జరగగా 56 మంది మృతి చెందారు. ఇటీవల ఏపీకి చెందిన 2 DSPలు కూడా మృతి చెందారు. ఈ జాతీయ రహదారి విస్తరణ కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కూడా మంత్రి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన జరిగే ఫైనాన్స్ కమిటీ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతామని హామీ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ ప్రాజెక్టును గొల్లపూడి వరకు విస్తరించాలని కేంద్రాన్ని కోరారు. దీనికి కేంద్రం ఆమోదం తెలుపగా త్వరలోనే దీనికి టెండర్లను పిలిచే అవకాశం. ఇక ఈ హైవేని హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీ నుండి ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి వరకు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న 270 కిలోమీటర్ల రహదారితో పోలిస్తే ఈ కొత్త హైవే ద్వారా దాదాపు 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీనివల్ల 2 గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ టు విజయవాడ. నిత్యం హైదరాబాద్ నుండి విజయవాడ, విజయవాడ నుండి హైదరాబాద్కి ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఏదైనా పండుగలు వచ్చాయంటే చాలు హైదరాబాద్ నుండి ఆంధ్రాకు క్యూ కడతారు అక్కడి ప్రజలు. ఈ కారణంగా ఈ హైవే పూర్తిగా ట్రాఫిక్తో నిండిపోతుంది. ఫలితంగా 5 గంటల ప్రయాణం, కొన్నిసార్లు 10 గంటలు కూడా పడుతుంది. అందుకే ఈ ట్రాఫిక్ని నియంత్రించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా హైదరాబాద్ టు విజయవాడ ప్రయాణించేలా సరికొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే సిద్ధం కాబోతోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రహదారుల విస్తరణపైన ప్రత్యేక దృష్టి సారించిన కేంద్రం జాతీయ రహదారులను, గ్రీన్ ఫీల్డ్ హైవేలను అందిస్తూ రవాణా సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు పారిశ్రామిక ప్రగతికి దోహదం చేస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాన్ని మరింత సులువు చేయాలని భావించిన కేంద్రం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి NH-65 విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం 4 వరుసలుగా ఉన్న ఈ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించడానికి రెడీ అయింది. నేషనల్ హైవే పైన రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ 6 లైన్ల హైవే విస్తరణను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇక ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ఆమోదముద్ర తెలిపింది. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు విస్తరణకు టెండర్లు పిలువనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని దండుమల్కాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గొల్లపూడి వరకు 265 కిలోమీటర్ల పొడవున NH-65ను విస్తరించనున్నారు. దీనికోసం 6250 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. ఈ రోడ్డు విస్తరణతో పాటు సర్వీస్ రోడ్లను కూడా నిర్మిస్తారు. దీనికి సంబంధించిన DPRను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రానికి పంపింది. 4 లైన్ల నుండి 6
లైన్ల విస్తరణకు ఈ నెల 15వ తేదీన ఫైనాన్స్ కమిటీ సమావేశంలో ఆమోదం తెలపనుంది. ఇక ఈ మేరకు ఈ నెలలోనే టెండర్లు పిలిచే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ మాసంలో పనులను ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ హైవేలో తరచూ జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఈ రహదారి విస్తరణ చేయాలని భావిస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు ఈ రహదారిలో 569 రోడ్డు ప్రమాదాలు జరగగా 56 మంది మృతి చెందారు. ఇటీవల ఏపీకి చెందిన 2 డీఎస్పీలు కూడా మృతి చెందారు. ఈ జాతీయ రహదారి విస్తరణ కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కూడా మంత్రి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన జరిగే ఫైనాన్స్ కమిటీ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతామని హామీ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ ప్రాజెక్టును గొల్లపూడి వరకు విస్తరించాలని కేంద్రాన్ని కోరారు. దీనికి కేంద్రం ఆమోదం తెలుపగా త్వరలోనే దీనికి టెండర్లను పిలిచే అవకాశం. ఇక ఈ హైవేని హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీ నుండి ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి వరకు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న 270 కిలోమీటర్ల రహదారితో పోలిస్తే ఈ కొత్త హైవే ద్వారా దాదాపు 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీనివల్ల 2 గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ టు విజయవాడ. నిత్యం హైదరాబాద్ నుండి విజయవాడ, విజయవాడ నుండి హైదరాబాద్కి ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఏదైనా పండుగలు వచ్చాయంటే చాలు హైదరాబాద్ నుండి ఆంధ్రాకు క్యూ కడతారు అక్కడి ప్రజలు. ఈ కారణంగా ఈ హైవే పూర్తిగా ట్రాఫిక్తో నిండిపోతుంది. ఫలితంగా 5 గంటల ప్రయాణం కొన్నిసార్లు 10 గంటలు కూడా పడుతుంది. అందుకే ఈ ట్రాఫిక్ని నియంత్రించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా హైదరాబాద్ టు విజయవాడ ప్రయాణించేలా సరికొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే సిద్ధం కాబోతోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రహదారుల విస్తరణపైన ప్రత్యేక దృష్టి సారించిన కేంద్రం జాతీయ రహదారులను, గ్రీన్ ఫీల్డ్ హైవేలను అందిస్తూ రవాణా సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు పారిశ్రామిక ప్రగతికి దోహదం చేస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాన్ని మరింత సులువు చేయాలని భావించిన కేంద్రం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి NH65 విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం 4 వరుసలుగా ఉన్న ఈ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించడానికి రెడీ అయింది. నేషనల్ హైవే పైన రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ 6 లైన్ల హైవే విస్తరణను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇక ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ఆమోదముద్ర తెలిపింది. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు విస్తరణకు టెండర్లు పిలువనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని దండుమల్కాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గొల్లపూడి వరకు 265 కిలోమీటర్ల పొడవున NH65ను విస్తరించనున్నారు. దీనికోసం 6250 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. ఈ రోడ్డు విస్తరణతో పాటు సర్వీస్ రోడ్లను కూడా నిర్మిస్తారు. దీనికి సంబంధించిన DPRను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రానికి పంపింది. 4 లైన్ల నుండి 6 లైన్ల విస్తరణకు ఈ నెల 15వ తేదీన ఫైనాన్స్ కమిటీ సమావేశంలో ఆమోదం తెలపనుంది. ఇక ఈ మేరకు ఈ నెలలోనే టెండర్లు పిలిచే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ మాసంలో పనులను ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ హైవేలో తరచూ జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఈ రహదారి విస్తరణ చేయాలని భావిస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు ఈ రహదారిలో 569 రోడ్డు ప్రమాదాలు జరగగా 56 మంది మృతి చెందారు. ఇటీవల ఏపీకి చెందిన 2 డీఎస్పీలు కూడా మృతి చెందారు. ఈ జాతీయ రహదారి విస్తరణ కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కూడా మంత్రి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన జరిగే ఫైనాన్స్ కమిటీ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతామని హామీ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ ప్రాజెక్టును గొల్లపూడి వరకు విస్తరించాలని కేంద్రాన్ని కోరారు. దీనికి కేంద్రం ఆమోదం తెలుపగా త్వరలోనే దీనికి టెండర్లను పిలిచే అవకాశం. ఇక ఈ హైవేని హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీ నుండి ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి వరకు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న 270 కిలోమీటర్ల రహదారితో పోలిస్తే ఈ కొత్త హైవే ద్వారా దాదాపు 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీనివల్ల 2 గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే అవకాశం ఉంటుంది.